స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై విచారణను హైకోర్టు రేపు మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా పెంపు అంశంపై సీజీ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం నుంచే సుదీర్ఘ విచారణ చేపట్టింది. రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుప్రీం తీర్పు ప్రకారం జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 50% మించి రిజర్వేషన్లు ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పులో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యిందా, ఎప్పుడు పాస్ చేశారని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ఆగస్టు 31న అసెంబ్లీలో బిల్ పాస్ చేశామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. గవర్నర్ దగ్గర రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది కానీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. లంచ్ బ్రేక్ అనంతరం ప్రభుత్వ వాదనలు కూడా విన్నటువంటి హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్పై సందిగ్ధత నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కారు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలతో మోసం చేస్తుంది. అసలు కామారెడ్డి డిక్లరేషన్లో చట్టబద్ధంగా బీసీలకు 42% ఇస్తామని మాటిచ్చింది. కానీ చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణతోనే సాధ్యం. కానీ ఇవన్నీ తెలిసి ముందు నుంచి రేవంత్ సర్కారు బీసీలను మోసం చేస్తూ వస్తోంది. ఆగమేఘాల మీద కులగణనల సర్వేలు చేసింది. తప్పుల తడకలతో నివేదికలు రూపొందించింది. డెడికేటెడ్ కమిటీల నివేదికల పేరుతో కొంతకాలం సాగదీసింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పేరుతో నాటకాన్ని రక్తి కట్టించింది. ఒకవైపు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ పేరుతో మరో నాటకానికి తెర తీశారు. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును ఆమోదించేందుకు కేంద్రంపై ఎటువంటి ఒత్తిడి లేదు. కానీ బీసీలకు మభ్యపెట్టేందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాల నాటకానికి తెర తీశారు. ఇక గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగానే జీవో ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బలిపశువులను చేయడానికి రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 54 డిమాండ్లు ఉన్నాయి. కానీ విద్యా ఉద్యోగాలతో పాటు ఎన్నో రకాలైనటువంటి డిమాండ్లు ఉన్న హామీలు ఇచ్చినా అవి ఏమి నెరవేర్చకుండా ఓన్లీ 42% స్థానిక సంస్థ రిజర్వేషనే అని చెప్పి ఇవాళ 22 నెలలు కామ్గా ఉండి ఈరోజు హడావుడి చేసి జీవో ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇదే జీవో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 285A పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 396 జీవోని ఇచ్చినాం. మరి ఆ జీవోని ఈరోజు ఇచ్చిన జీవోని మేము 2018లో ఇచ్చినాం. సేమ్ అలాంటి జీవో ఆర్డినెన్స్ ఇచ్చి మేము 2018లో 396 జీవో ఇస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో కూర్చొని స్వప్నారెడ్డి అనే తర్వాత వంగ గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా హైకోర్టులో వేసి కొట్టేపించారు. మరి సుప్రీంకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టులో కూడా కొట్టేసింది. మరి మీరు మొదటి నుంచి మేము చెప్తున్నాం చట్టబద్ధతతో ఇవ్వాలని చెప్పి మీరు కూడా అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా చట్టబద్ధతతో రిజర్వేషన్ కల్పించి 6 నెలల్లో మేము ఎలక్షన్లో 42% ఇస్తామని అన్నారు. మరి మీరు చట్టబద్ధత ఎక్కడుంది అని అడుగుతా ఉన్నాం. మరి మీరు గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు 9th షెడ్యూల్లో చేర్చడానికి. మరి గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు ఏమైంది? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బిల్లు ఏమైంది? ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నది ఏమైంది? ఇవాళ
పెండింగ్ ఉన్న దగ్గర మీరు దాన్ని మనకు జీవో ఇచ్చారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది జీవో ఇచ్చారు. ఈరోజు హైకోర్టు జడ్జి కూడా అడుగుతున్నాడు, మీరు గవర్నర్ దగ్గర ఉండగా పెండింగ్ ఉండగా చట్టమే కాలేదు ఇక పూర్తిగా మీరు జీవో ఎట్లా ఇష్యూ చేసిరని అడుగుతున్నాడు. అంటే మీరు 22 నెలలు కాలయాపన చేసిరు, కానీ ఒక 2 నెలలు ఆగి గవర్నర్ దగ్గర మీరు చట్టాన్ని మరి సవరించిన చట్టాన్ని మీరు ఎందుకు ఆమోదం తెలపడానికి ప్రయత్నం చేయలేదు? మా పార్టీ 42%కు కట్టుబడి మీరు చట్టాన్ని తీసుకొస్తాం, 9th షెడ్యూల్లో చేర్చి సవరిస్తామంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతామంటే ఇమ్మీడియట్గా ఏకగ్రీవ ఆమోదం తెలిపి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరు కూడా మేము కూడా వస్తాం, అవసరం అనుకుంటే పిలవండి, అక్కడ వచ్చి కూర్చుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినరు, కానీ ఆడ ధర్నా చేసిండ్రు, హడావుడి చేసిండ్రు, కానీ ఎవరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు. అంటే కేవలం ఈ రాష్ట్రాన్ని మీ దేశ రాజకీయాల గురించి ఒక ప్రయోగశాలగా మార్చి బీసీలను పిచ్చోలం చేయాలని, ఇక్కడ ఒకరికొకరు కొట్టుకోవాలి, తన్నుకోవాలని చెప్పి, ఆర్థికంగా దివాలా తీయాలని చెప్పి, ఒక మహారాష్ట్ర ఎలక్షన్ గురించేమో కులగణన, మహారాష్ట్రలో పోయి కులగణన చేసిన చూసినామని చెప్పడానికి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఈ జివో, అంటే మీ దేశ రాజకీయాల గురించి తెలంగాణ బీసీలను బలిపశం చేయడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు హైకోర్టు లాయర్ రామ్ నరసింహగౌడ్. బీసీలను వంచేందుకు కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు హస్తం సర్కారు డ్రామాలన్నీ అర్థమయ్యాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు తగిన శాస్త్రి తప్పదని రామ్ నరసింహగౌడ్ తేల్చి చెప్పారు. హైకోర్టు ఈ రోజే నిర్ణయిస్తామని చెప్పేసి గౌరవ కోర్టు అన్నప్పటికీ కూడా ఏజీ గారు సంబంధించిన పత్రాలు ఇవ్వకుండా, సంబంధించిన గెజిట్ పత్రాలు ఇవ్వకుండా తాను రేపటికి వాయిదా కోరిన చెప్తే గౌరవ కోర్టు కూడా రెడీగా ఉన్న జడ్జిమెంట్ ఇవ్వడానికి, కానీ ఈ యొక్క గవర్నమెంట్ కావాలనే తప్పుడు జీవోలు తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేయడానికి ఈ యొక్క కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ కావాల్సిన రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి కావాలనే కల్లిబొల్లి మాటలతోని 420 హామీలతోని, దొంగ హామీలతోని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి మళ్ళీ ఈ రోజు బీసీలను మోసం చేస్తానికి ఒక కొత్త ఎత్తుకోని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఎస్సీల మధ్యన బీసీల మధ్యన ఓసీల మధ్యన కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు గౌరవ కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. రేపు 2 వాయిదా వేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ, మంత్రి తక్కువ, రాజకీయ పరిపక్వత లేని ఈ యొక్క వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మా యొక్క యావత్ బీసీలకు ఒక శాపంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు చాలా మంది చెప్తా ఉన్నారు బీసీ సంఘాలని చెప్పేసి, బీసీలని ఎక్కడ జరిగింది, ఎక్కడ విజయం, ఎక్కడ యొక్క ప్రభుత్వం ఎక్కడ చేసింది, సరైన ఆర్గ్యుమెంట్ చెప్పలేక పారిపోయింది. రేపటి అడిగింది ఈ ప్రభుత్వమే అడిగింది, రేపటి వాయిదా కావాలని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నా, గౌరవ కేసీఆర్ గారు మార్కెట్ కమ్ చైర్మన్ లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, అదేవిధంగా గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇచ్చిండు, ఎంతో మందికి పేద వర్గాలకు, ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఛాలెంజ్ చేసి అసెంబ్లీ తీర్మానంగా ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి దొంగ హామీలతోటి ఒక దిక్కు ఇక్కడ బీసీలకు గొడవ పెడతాడు, ఒక దిక్కు మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు గొడవ పెడతాడు, అదేవిధంగా ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి దళితులకు పంచాయతీ పెడతాడు. రేవంత్ రెడ్డి క్రిమినల్ కాన్స్పిరసీ తోటి ఒక వ్యవస్థని డైవర్షన్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లగ్గిచర్ల విషయాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ 2 సంవత్సరాల దగ్గరకు వచ్చి రేవంత్